గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్కి అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఏంటంటే నాకు ఒక మన సబ్స్క్రైబర్ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు. మీరు గిట్ట నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేసి అయితే అడగండి అండ్ ఫాలో కూడా చేయండి. సో ఈ బండికి మనకు ఫైనాన్స్ డీటెయిల్స్ ఏమైనా అయితే ఒకటి మెసేజ్ అయితే చేసిండు మనకు. అండ్ ఈ కలర్ ఏ కలర్ అయితే బాగుంటుంది, ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అండ్ దీని ఫైనాన్స్ డీటెయిల్స్ మొత్తం మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము. అండ్ బండి తీసుకుంటే బండి వెనుక ఏమేమి యాక్సెసరీస్ వస్తాయి అండ్ వితౌట్ యాక్సెసరీస్ ఎంత పడుతుంది, సో ఇదంతా మనం అయితే ఇలా డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కదా బజాజ్ చేతక్ 2903 మోడల్. ఇదైతే మన 24 సంబంధించిన వేరియంట్. సో ఇదైతే మనకు ఏ కలర్ సబ్స్క్రైబర్స్ అయితే ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని అయితే నన్ను అయితే అడిగారు. సో నేనైతే సజెస్ట్ చేస్తున్నా, అంటే మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ అయితే తీసుకోండి. నాకు మాత్రం పర్సనల్గా ఈ బ్లాక్ కలర్ వేరియంట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే యూనిక్గా అనిపించింది. సో కొంచెం బ్లాక్ ఏంటంటే అన్నిటికన్నా కొంచెం సపరేట్ ఉంటుంది కదా, దీని రాయల్ లుక్ దీనికే ఉంటుంది. సో అందుకొరకే నేను ఇది తీసుకున్నా. ఈ సైడ్ నుంచి మీరు దీన్ని చూస్తే మాత్రం ఈ టైప్ కొడుతుంది. అండ్ దీని ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం జస్ట్ మీకు అయితే బ్లాక్ అయితే నాకు బ్లాక్ నచ్చింది కాబట్టి సో బ్లాక్ తీసుకున్నా. వేరే ఏ కలర్ని కంపేర్ చేసుకుని ఇది బ్లాక్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. మీకు ఈ సైడ్ నుంచి అయితే దీని లుక్స్ ఇట్లుంటాయి, రైట్? ఓకే, మనకైతే ఇప్పుడు ఈ బండి తీసుకుంటే దీనితోటి ఏమేమి వస్తుంది అని అయితే నాకు మెసేజ్ చేసారు, లైక్ కామెంట్ కూడా వచ్చింది. సో గైస్ మనము ఈ బండి షోరూంలో కనుక తీసుకుంటే మాత్రము మనకు బండితో పాటు అయితే సైడ్ మిర్రర్స్ వస్తాయి, ప్లస్ సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ అండ్ దీనికి సంబంధించింది ఒకటి చార్జర్ చేసుకోవడానికి చార్జర్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకు అంటే కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మనం ఎక్స్ట్రా ఏదైనా ఇంక్లూడ్ చేసుకొని చేయించుకోవాలనుకుంటే మనము ఎక్స్ట్రా ఫిట్టింగ్కి మనకు ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా గార్డ్స్ ఉంటాయి కదా, సేఫ్టీ గార్డ్స్, ఎక్స్ట్రా ఫిట్టింగ్కి మాత్రం కంపల్సరీ లైక్ 3500 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు, 100% చేస్తారు. 3500 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఈ వేరియంట్లో మనకు నార్మల్ వేరియంట్ వచ్చేసి టెక్ ప్యాక్ ఉంటే మీరు వితౌట్ టెక్ ప్యాక్ విత్ టెక్ ప్యాక్ తీసుకోవచ్చు. ఇది టెక్ ప్యాక్ తీసుకుంటే మాత్రం మీకు 3000 రూపీస్ ఎక్స్ట్రా అనేది కంపెనీ అయితే ఛార్జ్ చేస్తుంది. 15 ఇయర్స్ వరకు లైఫ్ టైం అయితే మీకు టెక్ ప్యాక్ అయితే పనిచేస్తుంది. టెక్ ప్యాక్ అంటే ఏంటి అనేది మీకు నేను సపరేట్గా వీడియో అయితే చేసి పెడతాను మీకు. లైక్ మనకి టెక్ ప్యాక్ యాక్టివేట్ చేసుకుంటే దాని నుంచి ఏమేమి యూజు, చాలామంది టెక్ ప్యాక్ తీసుకుంటారు. కాకపోతే టెక్ ప్యాక్ యాడ్ చేసుకుంటే మనకు చాలా అడ్వాన్స్లో కొన్ని ఫ్యూచర్స్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. వితౌట్ టెక్ ప్యాక్ అయితే కొంచెం అనేది ఇరిటేట్ అయితే అవుతుంది. లైక్ అది ఎట్లా అంటే మీకు నేను సపరేట్గా ఇంకో వీడియో అయితే నేను చేసి పెడతా. అండ్ మనకైతే ఇది మీరైతే ప్రజెంట్ బజాజ్ షోరూంలో మాత్రం ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ 2000 రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి మాత్రం వెహికల్ అయితే తీసుకోవచ్చు మీరు. నేనైతే అంతే 2000 రూపీస్ పేమెంట్ చేస్తే మీకు డౌన్ పేమెంట్ చేస్తే మీకు మాత్రం వెహికల్ ఇచ్చేస్తారు. కాకపోతే ఇందులో మీకు ఫైనాన్స్ ఇచ్చే బ్యాంకుని బట్టి మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఇప్పుడు మీకు ఆన్ రోడ్ ప్రైస్ విత్ టెక్ ప్యాక్ అంటే మీకు 1,05,000 వరకు అయితే ఈ వెహికల్ బండి ఉంటుంది. చాలామంది వెహికల్ గురించి తెలియకుండా కామెంట్స్ అయితే చేస్తారు. సో తెలుసుకొని కామెంట్ చేయండి, చెప్పింది కరెక్టే ఉంటుంది. మనము లైక్ ఇప్పుడు ఇదైతే ఆన్ రోడ్ ప్రైస్ మనకు 1,05,000 వరకు విత్ టెక్ ప్యాక్ ఉంటుంది. అండ్ దీంట్లో యాక్సెసరీస్ అయితే ఏవి ఇంక్లూడ్ కావు, లైక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానీ ఇది. సో ఇది గైస్ మీకు. అండ్ మనకి ఇది ఫైనాన్స్లో తీసుకుంటే మాత్రం మీకు లైక్ ఇంట్రెస్ట్ మాత్రం మీరు ఎంత డౌన్ పేమెంట్ అనేది మీరు ఎక్కువ కట్టుకుంటే మాత్రం తక్కువ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అదే కనుక మీరు తక్కువ కట్టుకుంటే మాత్రం మీకు నియర్లీ 20,000 to 30,000 రూపీస్ వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే మీకు కంపల్సరీ ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఎక్కువ కట్టుకోండి అండ్ తక్కువ షెడ్యూల్ అనేది తక్కువ పెట్టుకోండి. అబౌట్ 3 ఇయర్స్ మీరు అంటే 36 మంత్స్ పెట్టుకుంటే మాత్రం మీకు కంపల్సరీ లైక్ 20,000 to 30,000 రూపీస్ వరకు అయితే మీకు కంపల్సరీ ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్ అనేది ఛార్జ్ చేస్తుంది. లైక్ అట్లా మనకు ఇంకా ఏంటంటే మీకు ఎక్కువ ఏంటంటే మీ నెట్ తీసుకుంటే మాత్రం జస్ట్ మీకు విత్ టెక్ ప్యాక్ 1,05,000కే మాత్రం ఈ వెహికల్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. నేనైతే ప్రజెంట్ చెప్తుంది మాత్రం హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. సో ఇది గైస్, మీకైతే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రము నాకైతే మీరు కామెంట్ చేయండి.
అండ్ మన ఛానల్ని మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టా ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి వచ్చేసారు. సో ఇట్లనే మనకి ఇంకా 1K వరకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉండాలని నేను అనుకుంటున్నా. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి గిట మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తా, ప్లీజ్ వెళ్ళి ఒకసారి మీరు అక్కడ లైక్ అండ్ ఫాలో చేసుకోండి. లైక్ మీకు ఏది డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాలో గిట్ట మెసేజ్ చేసి అయితే మీరు నన్ను అడగొచ్చు. అండ్ లైక్ మనకి ఇలాగే సపోర్ట్ ఉండాలని నేనైతే ఎప్పటికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.